ఆలోచన నైపుణ్యాల్లో క్రిటికల్ థింకింగ్ ఏదో చూసారు, క్రియేటివ్ థింకింగ్ ఏంటో చూసారు, అది ఎలా డెవలప్ చేసుకోవాలో కూడా చూసుకున్నాం కదా. సో ఇప్పుడు మన ఆలోచన నైపుణ్యాల్లో నెక్స్ట్ కమింగ్ స్కిల్స్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటాము అనేది మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజుగారు తన పక్క రాజ్యం రాజుతో పోరాడి గెలుస్తాడు. కానీ ఆ పోరాటంలో తన ఎడమ కన్నుని ఎడమ చెయ్యిని పోగొట్టుకుంటాడు. సో తన అందమైన రూపాన్ని అద్దంలో చూసుకున్నప్పుడల్లా చాలా డిప్రెస్ అయిపోతాడు అనమాట. అయ్యో నేను ఇలా అయిపోయానేంటి అని. సో తన కోల్పోయిన డిజబిలిటీని చూసి తను గెలుపొందిన ఆనందాన్ని ఏమాత్రం సంతోషించలేకపోతాడు. సో అప్పుడు మంత్రివర్గం అంతా కూడా రాజుగారిని సంతోషింపచేయాలని చాలా మ్యూజిక్ కన్సర్ట్స్, ఎక్కడెక్కడి నుంచో జోకర్స్ని ఇట్లా చాలామందిని పిలిపించి అతన్ని సంతోషపెట్టాలని డాన్సర్స్ని చేస్తారు. కానీ అతను ఏమాత్రం సంతోషించలేకపోతాడు. చివరికి రాజుగారు ఒక పెయింటర్స్ని పిలిపించండి, నన్ను అందంగా చూపించిన వాళ్ళకి నేను బహుమతి ఇస్తాను అని. సో చాలామంది వస్తారు. ఆబ్వియస్లీ రాజుగారిని ఒక కన్ను లేకుండా ఒక చెయ్యి లేకుండా అతను అందంగా కనబడడు. సో అందరినీ కూడా ఎవరు నన్ను పెట్టలేకపోతున్నారు అని చెప్పేసి బాధపడతాడు. ఇంకా తను అందంగా చూపించలేకపోయిన వాళ్ళకి శిక్ష కూడా వేస్తా అని చెప్తాడు. ఈ క్రమంలో ఒక పెయింటర్ వస్తాడు. పెయింటర్ వచ్చి రాజుగారిని గుర్రం మీద కుడివైపుకు తిరిగినట్లుగా ఒక పెయింటింగ్ వేస్తాడు. కుడివైపుకు తిరిగేటప్పటికి ఎడమవైపు రాజుగారి పార్ట్ ఇది కనబడదు. చాలా విజయోత్సాహంతో ఉన్న రాజుగారు గుర్రం మీద క్రౌన్ పెట్టుకొని మళ్ళీ తన పూర్వ వైభోగం అంతా ఆ పెయింటింగ్లో కనబడుతుంది రాజుగారికి. సో అసలు ఎంత సంతోషపడతాడంటే ఆ పెయింటింగ్ చూడగానే, ఎస్ ఇది నేను కదా ఈ ఎంజాయ్మెంట్ అనేది, ఈ విజయోత్సాహాన్ని గెలుపొందింది ఇది నేను, సో ఇది నా అసలు నేను అని చెప్పేసి చాలా సంతోషపడి తిరిగి తన ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ రాజ్యాన్ని చాలా సంతోషంగా పరిపాలిస్తాడు. డిప్రెషన్లో నుంచి బయటపడతాడు. సో చూడండి, ఇక్కడ రాజు తన ప్రాబ్లం అనుకున్నంత వరకు చాలా డిప్రెషన్లో ఉండే. ఎప్పుడైతే అది ప్రాబ్లం కాదు అంటే చూసే కోణాన్ని మార్చుకున్నాడు రాజు, మార్చుకున్న తర్వాత అతనికి అది ప్రాబ్లం లాగే అనిపించలేదు కదా. సో ఇక్కడ నేను ఒక చిన్న వర్క్షాప్స్లో ఒక మోడల్ చెప్తుంటాను, పవర్ మోడల్. P stands for ఫస్ట్ చెక్. వీ హ్యావ్ టు చెక్ రియల్లీ ఈజ్ ఇట్ ఏ ప్రాబ్లం, ఇది నిజంగా ప్రాబ్లమేనా అని మనం చెక్ చేసుకుందాం. ఓకే, తర్వాత ఒక్కవేళ ఇఫ్ ఇట్ ఈస్ నాట్, నో ప్రాబ్లం, అసలు ప్రాబ్లమే కాదు. ఒకవేళ అది ప్రాబ్లం అయితే దానికి ఫర్ ఆప్షన్స్. ఎస్, ప్రాబ్లం అయినప్పుడు ఈ ప్రపంచంలో ప్రాబ్లం అంటూ ఉంది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది కదా. సో ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సొల్యూషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెటర్ అక్రోనిమ్ అనమాట, POW. W స్టాండ్స్ ఫర్ వే యువర్ ఆప్షన్స్. అంటే మన ముందు ప్లాన్ ఏ, ప్లాన్ బి, సొల్యూషన్ 1, 2, 3 లా ఉంటాయి కదా. అందులో ఏది మనం చూస్ చేసుకుందాం, దేన్ని చూస్ చేసుకుంటే మనం ఈ ప్రాబ్లంలోంచి బయటపడగలుగుతాం. ఓకే, ఈ ఫర్ ఎలెక్ట్ ద ఆప్షన్. మన దగ్గర ఒక 10 ఆప్షన్స్ ఉన్నాయి, 10 సొల్యూషన్స్ ఉన్నాయి. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, అండ్ అన్నీ బాగున్నాయి, కానీ మనం సెలెక్ట్ చేసుకునే ముందు వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ద సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లం. అంటే మనం ఒక సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుంటున్నప్పుడు దాన్ని ముందే ఒకసారి నేను ఇది చూస్ చేస్తే నేను ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, ఈ విధంగా బయటపడాలనుకున్నాను, ప్లాన్ ఏ నుంచి ఒకలాగా బయటపడవచ్చు, ప్లాన్ బి నుంచి ఒకలాగా బయటపడవచ్చు. తర్వాత నాకు ఇది ప్రాబ్లమేటిక్ కాకుండా ఉండాలంటే నేను దేన్ని చూస్ చేసుకుంటే ఎలా జరుగుతుంది అని ఫ్యూచర్ని మనం ముందే ఊహించుకోవడం అన్నమాట. సో రిఫ్లెక్షన్ అనేది చేసుకుంటే మళ్ళీ ఫర్దర్గా మనం ప్రాబ్లమ్స్కి లోను కాకుండా ఉంటాం. సో చూసారు కదా, రాజుగారి లాగా మనం ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు డిప్రెషన్కి లోను కాకుండా ఆ ప్రాబ్లంలో నుంచి అసలు దాని ప్రాబ్లమే కాదు అంటే ప్రాబ్లమే లేదు, ప్రాబ్లం అయింది అంటే దాని నుంచి మనం బయటపడడానికి బోలెడు పరిష్కారాలు ఉంటాయి కదా. సో దీన్నే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటాం. సో ఈ నైపుణ్యాన్ని పెంచుకుంటే మనం ఒక చిన్న కాదు పెద్ద కాదు ఏ ప్రాబ్లం వచ్చినా చాలా బ్యాలెన్స్డ్గా ఉండి మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతాం. విష్ యు గుడ్ లక్.